1650 1660 అంటే దగ్గర దగ్గర 360 సంవత్సరాల కిందటనే మొఘలుల దండయాత్రలు, మొఘలుల పరిపాలనలో అణిచివేత, అరాచకాలు, అత్యాచారాలు దానన్నింటినీ ఎదుర్కోవటానికి సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు తన యొక్క గీత కత్తితోనే రాజ్యాధికారం వైపు దండెత్తినటువంటి సందర్భం అది. దక్షిణ భారతదేశంలో సర్దార్ సర్వాయి పాపన్న, ఉత్తర భారతదేశంలో శివాజీ మహారాజ్ ఒకే కాల సమకాలికులు, ఒకే కాలం. కానీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి శివాజీ మహారాజుకు దక్కినటువంటి గౌరవం దక్షిణ భారతదేశ బహుజన తొలి చక్రవర్తి అయినటువంటి గోల్కొండ కిలా మీద బహుజన జెండా ఎగిరేసినటువంటి, తెలుగువాడి జెండా ఎగిరేసినటువంటి విప్లవీయుడు సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కలేదనేది వాస్తవం. మరి ఈరోజు హిందూ సంఘాలు కానీ, విశ్వ హిందూ పరిషత్తులు కానీ, బజరంగ్ దళులు కానీ, బీజేపీ పార్టీలు కానీ, మిగతా పార్టీలు ఏవైనా కానీ ఏ విధంగా అయితే ఆ రోజు మొఘలుల యొక్క అరాచకాలు, దండయాత్రలు, వాళ్ళ యొక్క అణిచివేతలు, అత్యాచారాలు, దోపిడీ, మానభంగాలు ఇవన్నింటినీ వ్యతిరేకిస్తూ ఆనాడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ యొక్క గోల్కొండ కిలానే వెళ్ళినటువంటి సర్దార్ సర్వాయి పాపనని ఎందుకు మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం అనేది ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పార్టీలు కానీ, నాయకులను అందరూ ఆలోచించాల్సిన విషయం. పాపన్న గారు ఒకటే, స్వయం పాలన నిర్ణయాధికారం మన చేతుల్లో ఉంటుంది. ఏ రేవంత్ రెడ్డో, ఏ కేసీఆర్, ఏ కేటీఆర్ ఉంటే ఈ యొక్క బహుజనుల యొక్క వ్యతలు, కష్టాలు తీరవు. అది ఓన్లీ బహుజన రాజ్యంతోనే, బహుజనులు రాజైనప్పుడే, బహుజనులు రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ యొక్క బహుజనుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని దగ్గర దగ్గర 350 సంవత్సరాల కిందటనే ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ మనకది. ఆయన యొక్క ఇండియన్ రాబిన్హుడ్, ఎందుకంటే ఉన్నవాడిని కొట్టి లేనివాడి పెట్టినటువంటి భారతదేశ రాబిన్హుడ్లు, అదేవిధంగా అణిచివేత, అవమానాల మీద తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి అతను ఒక భారతీయ స్పార్టకస్. ప్రపంచంలో 4000 సంవత్సరాల క్రితం స్పార్టకస్ లాంటి తిరుగుబాటు యోధుడు, రోమన్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి యోధుడు ఏ విధంగా అయితే స్పార్టకస్ ఉండో, ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మొఘలుల దండయాత్రలకు అడ్డు నిలిచిన యోధుడు, రాజులు, చక్రవర్తులు ఎవరు లేకపోయినా ఆ రోజు బహుజన బిడ్డగా సర్దార్ సర్వాయి పాపన్న బహుజన జెండా ఎగిరేసినటువంటి వీరుడు. అదేవిధంగా స్కాట్లాండ్కి స్వాతంత్రం తెప్పించినటువంటి విలియం వాలెస్ లాంటి ఒక స్వాతంత్ర, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న అంటే ఏదో ఆషామాయిషి కాదు. ప్రపంచ చరిత్ర మొత్తం అధ్యయనం చేస్తే ఏ విధంగా ఉంటుందో అట్లాంటి ఒకే ఒక్క యోధుడిలో అన్ని గుణాలు, అన్ని లక్షణాలు, అన్ని పోరాట లక్షణాలు కలిగినటువంటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. కాబట్టిగా సర్దార్ సర్వాయి పాపన్న జనగాం జిల్లాకే కాదన్నా, తెలంగాణ స్టేట్లోనే సర్దార్ సర్వాయి పాపన్న పేరు వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం. ఎందుకంటే ఈ యొక్క గోల్కొండ కిలా మీద బహుజన రాజ్యాధికార జెండా ఎగిరేసినటువంటి, గోల్కొండ కిలాని వెళ్ళినటువంటి రాజు సర్వాయి పాపన్న. కాబట్టిగా గోల్కొండ కిలా నమూనాతోనే ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి, గోల్కొండ కిలా నమూనా మీదనే ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టి ఆ యొక్క ఆడిటోరియం ఏర్పాటు చేసి ఆ యొక్క చరిత్రని, ఆయన ఆడిన కత్తులను కానీ, ఆయన ఏర్పాటు చేసినటువంటి 70 కోటలను కానీ ఆ అంత చరిత్రని, సమగ్ర చరిత్రను నిర్మించి రాబోయే తరాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని సమయపాలన వల్ల మాట్లాడలేకపోతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సభా అధ్యక్షులు అంబల నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.